రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి పలువురిని మోసం చేసిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పలు సర్వే నెంబర్లలో బహిరంగ భూములకు సంబంధించి మహమ్మద్ ముక్రిముద్దీన్, మీర్ అష్ఫాక్ అలీ ఖాన్ ఇద్దరూ కలిసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ఉప్పర్పల్లి గ్రామంలోని 43, 44, 46 సర్వే నెంబర్లలో భూములకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి టీడీఆర్ సర్టిఫికేట్ పొంది ఫోర్జరీ చేశారు నిందితులు. దీంతో పాటు 78 పాత సర్వే నెంబర్ను కొత్త సర్వే నెంబర్ను కేటాయించి పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ఒక బిల్డర్కు 5.78 కోట్లు భూమిని విక్రయించినట్లుగా తెలిపారు డీసీపీ శ్రీనివాస్. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు డీసీపీ. ఫ్రాడ్ ఇష్యూ ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీకి సరిపోయే మెటీరియల్ ఉంది. దీంట్లో ఒక వ్యక్తికి అసలు ఎక్కడ కూడా ల్యాండ్ లేకపోయినా కూడా పేపర్ మీద ఆ ల్యాండ్ని ఎట్లా సృష్టించవచ్చు, ఆ ల్యాండ్కి అది కూడా ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ఏరియాలో ఎక్కడైతే జిహెచ్ఎంసీ 80 ఫీట్ రోడ్డు పోతుంటుందో ఆ ఏరియాలో తనకి ల్యాండ్ ఉన్నట్లు, తర్వాత ఆ రోడ్డు కూడా తన ల్యాండ్లోంచే పోతున్నట్లు ఆ ఆఫీసర్స్ని మేనేజ్ చేయటము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3600 గజాలకి టీడీఆర్ తీసుకోవటం, ఆ టీడీఆర్ని 5,78,00,000కి వేరే వాళ్ళకి అమ్ముకోవడంతో పాటు ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎలాంటి ఇళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళు ఉన్నట్లుగానే దాన్ని క్రియేట్ చేసి ఆ ఇంటికి ఎలాంటి నెంబర్స్ కూడా లేకపోయినా అసలు ఇళ్ళే లేని ఇళ్ళకి వాళ్ళకు అసెస్మెంట్ చేయించి దానికి నెంబర్ ఉన్నట్లుగా నెంబర్ని సృష్టించటము, దాని తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఆ ఇంటికి తీసుకున్నట్లుగా ఆఫీసర్స్ ఆ కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీని మేనేజ్ చేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫిజికల్గా అక్కడ చూస్తే మనం ఒక వేప చెట్టుకి కొట్టుంటుంది అన్నట్టు ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్న మీటర్. తర్వాత ఈ విధంగా 14 డాక్యుమెంట్స్ కూడా చేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని అమ్ముకోవటం జరిగిందన్న. ఈ ప్రాసెస్లో స్టాంప్ వెండర్స్ ఎవరైతే ఉంటారో ఒక స్టాంప్ వెండర్ను మేనేజ్ చేసి ఒక స్టాంపుని క్రియేట్ ఒక దొంగ స్టాంపును కొనుక్కొని దాంతో ఒక ఫేక్ డాక్యుమెంట్, అది కూడా 3 వ్యక్తులు ఈ భూభాగం మీద లేని వాళ్ళు, వీళ్ళు ప్రేమతో ఇతనికి ఇచ్చినట్లు అన్నారు. లవ్ అండ్ ఎఫెక్షన్, నా గిఫ్ట్ డీడ్ ఇచ్చారని చెప్పి ఒక ఇంట్లో కూర్చొని ఆ పేపర్ మీద రాసుకొని ఆ నోటరైజ్డ్ డాక్యుమెంట్కి ఇంకొక నోటరైజ్డ్ డాక్యుమెంట్ సబ్సిక్వెంట్గా పెట్టుకొని ఎవరిని మేనేజ్ చేయాలన్న ఫైనాన్సర్స్, తర్వాత ఒక అడ్వకేట్, తర్వాత ఒక కార్పొరేటర్, తర్వాత జిహెచ్ఎంసీలో ఈ ఏదైతే టీడీఆర్ ఇచ్చే డిప్యూటీ సిటీ ప్లానర్ను వాళ్ళు మేనేజ్ చేయటం, ఈ ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్ ఉన్నాడో మొహమ్మద్ ముక్రముద్దీన్ ఖాన్, ఇతను బహదూర్పుర ఇతను ఈ దీనికి కింగ్ పిన్, దీనికి అష్ఫాక్ ఖాన్ అని చెప్పి అతనేమో ఫైనాన్సర్. వీళ్ళిద్దరు కలిసి ఈ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే దీనికి రాంగ్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరి మీద కూడా ప్రాసిక్యూషన్ పర్మిషన్ తీసుకోవటము, యాక్షన్ తీసుకోవడం జరిగింది.